బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టనుంది. జీవో నెంబర్ 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించింది. 42% రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక చర్చలు జరిపారు. మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క పొన్నంతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఇప్పటికే అంటే హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పటికే ఉంది జీవో నెంబర్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లాలని యోచిస్తోంది. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోవచ్చు? సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండొచ్చు స్వామి? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, 42 పైన స్టే ఇవ్వడంతో కూడా సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, సీనియర్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మనవితో సహా పలువురితోటి జూమ్ మీటింగ్ లో సీఎం తో పాటు వీళ్ళందరూ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ వేసి దీన్ని పైన ఒకవైపు వాదనలు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని చూస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఇదే అంశం సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ లో మేము ఇన్వాల్వ్ కాము, రాష్ట్ర ఎలక్షన్ సంఘం అవసరం అనుకుంటే పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇప్పటికే తన మధ్యంతర తీర్పుల్లో వెలువరించిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసమే మొగ్గు చూపుతుంది. అందుకోసమే సీనియర్ అడ్వకేట్స్ తోటి, సీనియర్ కౌన్సిల్స్ తోటి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ వైపు మిగతా న్యాయ నిపుణులకు సంప్రదించి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇటీవలనే సుప్రీంకోర్టుకు వంగా గోపాల్ రెడ్డి వెళ్లిన సందర్భంగా ఒకవైపు రాష్ట్ర హైకోర్టులోనే తెలుసుకోవాలని చెప్పడంతో కూడా హైకోర్టులో దీని మీద వాదన కొనసాగాయి. డిసెంబర్ కి ఇది వాయిదా పడింది. 4 వారాలు ప్రభుత్వానికి కౌంటర్ గడువిస్తారు. మరోవైపు స్పెషల్ పిటిషన్ కోసం దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆలోచిస్తున్న తరుణంలో ఒకవైపు కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత రాష్ట్ర హైకోర్టులో వాదనలు కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవుతుంది. దానికోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించిన తర్వాత ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఒకవైపు రాజ్యసభ సభ్యుడు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింగ్ మనవితో సహా ఇతర కీలక అడ్వకేట్స్ ని హెయిర్ చేసుకుని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పిటిషన్ వేయించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.